కొమ్రెల్లిలో దర్శనం అయిపోయాక ఇంకా నైట్ కొండపోచమ్మకైతే వచ్చి రూమ్ తీసుకొని ఒక నిద్ర అయితే చేసినాం. ఇంకా మార్నింగే లేచి ఇంకా బోనం ప్రిపేర్ చేయడానికి అవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాం. బోనం కూడా తయారు చేసేసుకున్నాము. ఇంకా అన్నీ తొందరగా ప్రిపేర్ చేసుకుంటే తొందరగా దర్శనం చేసుకోవచ్చు అని అన్నీ ఫాస్ట్గా చేసేసుకున్నాం. ఇంకా అమ్మవారికి మా మమ్మీ బియ్యం పోస్తా అని మొక్కుకుందంట. సో ఇంకా ప్రతిసారి పోస్తుందని ఇంకా అవి కూడా ప్రిపేర్ చేసుకున్నాం. బోనం అయితే రెడీ అయిపోయింది. నేను మా వదిన ఇద్దరం కలిసి బోనం ఎత్తుకున్నాము. ఇంకా దర్శనం చాలా బాగా జరిగింది. అంత రష్ ఏం లేకుండే. సండే అయినా కూడా అంత రష్ లేదు. సీజన్ కాదు కదా, ఎప్పటికీ వస్తూనే ఉంటారు ఇక్కడికి. బట్ మామూలుగా ఉన్నారు జనము. ఇంకా దర్శనం మంచిగా కంప్లీట్ అయ్యి ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాం. సో ఇంకా రాగానే మా అత్తమ్మ వంటలు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. బగారా రైస్, మటన్, తలకాయ కూర, బోటి ఇవన్నీ అత్తమ్మనే వేసింది. చాలా టేస్టీగా వచ్చినాయి కర్రీస్ అన్నీ బాగుండే. సో ఇలా జరిగింది మా కొండపోచమ్మ వ్లాగ్. సో అంతే, ఇంకా వ్లాగ్ లైక్, షేర్, కమెంట్